అండి, నా పేరు తేజశ్రీ. ఏం చేస్తుంటారు మీరు? నేను బీఫార్మసీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నాను. మరి ఈరోజు మంగళగిరిలో జరుగుతున్న జాబ్ మేళకి అటెండ్ అయ్యారు కదా, అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది మీకు? ఫేస్ చేశారా ఇంటర్వ్యూ? అసలు ఏంటి, ఎలా అనిపించింది? నేను ఇంటర్వ్యూ ఫేస్ చేశానండి. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా ఫ్రెండ్లీ మేనర్లో జరుగుతుంది. అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అలాగే నాకు ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా వచ్చింది. And I feel so comfortable here and I got some information according to my job. అంటే ఇప్పటి వరకు మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అమ్మా? It was good and friendly nature and comfortable. అంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు వస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా. వీళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటారు అసలు ఇక్కడ? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంచారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంటే మీరు బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానంటా ఉన్నారు కదా, అసలు మీకు సంబంధించి అంటే మీ ఫీల్డ్కి సంబంధించి ఏమైనా కంపెనీస్ ఇక్కడ వచ్చినాయా? వాటిలో వేకెన్సీస్ ఏమైనా అయినాయా? బీఫార్మసీకి సంబంధించినంత వరకు 5 కంపెనీస్ వచ్చాయి. హెట్లో, అరవిందో, మెడ్ ప్లస్, అపోలో, చాలా కంపెనీస్ వచ్చాయి. ఇంటర్వ్యూస్ కూడా చాలా ప్రాపర్ మేనర్లో జరిగింది. ఇట్ వాస్ గుడ్. అంటే ఇవన్నీ కూడా ట్రస్టెడ్ కంపెనీసే వస్తున్నాయా, లేదంటే ఏదో ఇచ్చాంలే జాబ్ అనే విధంగా ఏమైనా కంపెనీస్ తీసుకొచ్చారంటారా? హౌ వాజ్ యువర్ ఫీలింగ్ రైట్? అరబిందో, హెట్రో అండ్ మెడ్ ప్లస్, అపోలో ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీస్ అండి. అండ్ నేషనల్ వైడ్గా చూసుకుంటే వాటికి మంచి ర్యాంకింగ్ ఉంది. సో పెద్ద కంపెనీసే వచ్చాయి. అంటే 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ విధంగా జాబ్ మేళలు ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుందండి అసలు? ఇప్పటి వరకు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేవు. సో ఇప్పుడు ఈ 6 మంత్స్లో వితిన్ 6 మంత్స్లో మనకి అరేంజ్ చేశారు అంటే ఇంకా 1 or 2 ఇయర్స్లో జాబ్స్ వస్తాయి, కంపెనీస్ కూడా బిల్డ్ అవుతాయి, ఎస్టాబ్లిష్ అవుతాయని మేము అనుకుంటున్నాము. సో ఈ 6 మంత్స్లో ఇప్పటి వరకు ఎవరైతే జాబ్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మనకి చాలా క్రౌడ్ ఉంది. సో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి సో చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వితిన్ దిస్ 6 మంత్స్ వీళ్ళు చేశారంటే చాలా గ్రేట్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఇప్పటికే టీసీఎస్ని తీసుకురావడం కానీ, ఇక్కడ ఉన్న హెచ్సిఎల్ని ఇంకా ఎన్లార్జ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధ్యతగా తీసుకొని జాబ్లెస్ పీపుల్కి అండగా ఉంటున్నారని, ఇంకా ఇలానే ఇది కొనసాగించాలని అండ్ 2-3 ఇయర్స్లో ఇంకా ఎక్కువ పెంచుతారని నమ్ముతున్నాం. అంటే ఆయన ఎప్పటికీ 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా 5 ఏళ్లలో కల్పిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు. 6 నెలల నుంచి ఆయన పరిపాలన కానీ, ఆయన మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా, నమ్మకం కలిగిందా? ఖచ్చితంగా ఆయన అన్న మాట నిలబెట్టుకుంటారనే ఒక నమ్మకం కలిగిందా మీకు ఈరోజు? వితిన్ దిస్ 6 మంత్స్లో ఇప్పుడు మనకి ఒక జాబ్ మేళా పెట్టారు అండ్ మంచి కంపెనీస్ కూడా వచ్చాయి కాబట్టి సో ఇంకా టైంలో మాకు ఇంకా ఎక్కువ జాబ్స్ని సప్లై ఇంకా అందుబాటులో ఉంచుతారని, తీసుకొస్తారని ఆశిస్తున్నాం. గతంలో అమరావతి రాజధాని లేదనేది ఒక విషయం జరిగింది మనకి. ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో కూడా పనులు మొదలయ్యాయి కదా, ఎలా అనిపిస్తుంది అసలు? మీ ఫీలింగ్ ఏంటి రైట్? యాక్చువల్గా మా కాలేజ్ సరౌండింగ్స్ అంతా కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగి మధ్యలో ఆగిపోయాయి. అండ్ మా కాలేజ్కి కూడా ఒక మంచి పేరు ఉండేది. ఫిన్కేజ్ అంతకు ముందు ఇదే ఇక్కడ అమరావతిలో రాజధాని అయ్యి ఉంటే చాలా బెనిఫిట్స్ ఉండేవి. సో ఇప్పుడు ఈ అమరావతి రాజధాని అయితే మాకు ఇంకా చాలా ఎక్కువ ఫెసిలిటీస్ అండ్ జాబ్స్, కంపెనీస్ అన్నీ అందుబాటులో ఉంటాయని నమ్ముతున్నాము. అండ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం.